వెల్కమ్ టు వివిబి9 న్యూస్ ఛానల్. విజయవాడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం వల్ల నేరాలను నియంత్రించవచ్చు. ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ విజయవాడలోని మహానాడు రోడ్డులో గల సుజనాది వెన్యూ కన్వెన్షన్ నందు ఈ రోజు విజయవాడ సిపి రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన సురక్ష 360 కార్యక్రమంలో హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, ఎంపీ కేసినేని శివనాథ్, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశాలతో కలిసి జగ్గైపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మాట్లాడుతూ ఇది ఒక వినూత్న కార్యక్రమం అని అన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటిగా జగ్గైపేట నియోజకవర్గంలో సీసీ కెమెరాలు అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ మధ్యకాలంలో హౌస్ రాబరీ జరిగితే దాన్ని జగ్గైపేట పోలీసు వారు వెంటనే సీసీ ఫుటేజ్ల ద్వారా ఛేదించారు. అదేవిధంగా చైన్ స్నాచింగ్ కేసును కూడా ఛేదించి నేరగాళ్లను పట్టుకున్నారు. మిస్సింగ్ కేసు ఇలా ఎన్నో కేసులను ఛేదించడానికి సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడుతున్నాయని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా మొత్తం కూడా సీసీ కెమెరా ప్రొవైడ్ చేయడం లాంచ్ చేసుకోవడం సంతోషం. ప్రత్యేక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు రాష్ట్ర హోంశాఖ మంత్రులు అనిత గారు, అదేవిధంగా ఎంపీ కేసినేని శివనాథ్ చిన్ని గారు, మా సహచర శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు సుజనా చౌదరి గారు, గద్దె రామ్మోహన్ గారు, బోండా ఉమామేశ్వరరావు గారు, అదేవిధంగా కొలికపూడి శ్రీనివాస్ గారు, ప్రత్యేక ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన విజయవాడ సిపి రాజశేఖర్ బాబు గారికి, ఇక్కడ విజయాంధ్ర కూడా పేరు నమస్కారం తెలియజేస్తూ, నిజంగా ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. ఎందుకంటే జగ్గైపేట ప్రత్యేకంగా రాష్ట్రంలో మొట్టమొదటిగా సీసీ కెమెరాస్ మా కాన్స్టిట్యూషన్ అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం వల్ల అనేక నేరాలు, ఒక హౌస్ రాబరీ జరిగితే దాన్ని అన్నీ ఐడెంటిఫై చేశారు. అదేవిధంగా స్నేక్ స్నాకింగ్ కేసు కూడా ఐడెంటిఫై చేసి నేరగాడు పట్టుకున్నారు. మిస్సింగ్ కేసు కావచ్చు, అనేక కేసుల్లో కూడా ఐడెంటిఫై చేయడానికి చాలా ఉపయోగపడింది. అంతేకాకుండా మనం చెప్తుంటాం ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పని. ఎప్పుడే సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసినప్పుడు నేరగాడు చాలా భయపడిపోతారు. అంటే సీసీ కెమెరాస్ ఉన్నాయి, తప్పకుండా మనం దొరికిపోతాం అని చెప్పని నేరం చేయడానికి కూడా భయపడటానికి కూడా ఈ సీసీ కెమెరా చాలా ఉపయోగపడతాయి. మరి ప్రత్యేకంగా మరి ఎంతో వినూత్నంగా రాజశేఖర్ బాబు ఏర్పాటు చేయడం, దీనికి పోలీసుతో పాటు ప్రజల సహకారం చాలా అవసరం. ఎందుకంటే సీసీ కెమెరాస్ ఏర్పాటు చేశాక మనం కూడా సహకరిస్తేనే నేరాలు నివారించే అవకాశం ఉంటుంది. మనం అంతేకాకుండా మధ్య హౌస్ రాబరీ కూడా సీసీ కెమెరా ఇంట్లో ఉంది, కానీ వచ్చిన దొంగ సీసీ కెమెరాతో పాటు దాంట్లో ఉన్న సీసీ కెమెరాతో పాటు హార్డ్ డిస్క్ కూడా దొంగతనం చేశాడు. అటువంటిప్పుడు కొంతమంది ఆలోచన ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ మనకి ఇంట్లో స్టోరేజ్తో పాటు గూగుల్ స్పేస్లో కూడా స్టోరేజ్ కనుక మనం ప్రొవైడ్ చేసుకోగలిగితే దొంగతనం జరిగినప్పుడు ఇంట్లో కెమెరాని కూడా హార్డ్ డిస్క్ కూడా పోయినప్పుడు ఆ గూగుల్ ద్వారా ఎవరైతే వచ్చారో ఆ రోబర్ని పట్టుకోవడం అవకాశం ఉంటుంది. అటువంటి కూడా మనం ముందుకు పోవాలి. అంతేకాకుండా కెమెరాస్ కాబట్టి ఈరోజు మరి ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ బాగా జరుగుతున్నాయి. అటువంటి సైబర్ క్రైమ్ని ఏ విధంగా నివారించాలి, అటువంటి విషయంలో కూడా పోలీసు వారు మోటివేట్ చేసి ఏ విధంగా సైబర్ క్రైమ్ నుంచి కూడా ప్రజలు రక్షించాలనే విషయం మీద కూడా పోలీసు ఆలోచిస్తే బాగుంటుంది. ప్రత్యేకంగా ఈరోజు మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు మా హోమ్ మినిస్టర్ గారికి, అదేవిధంగా సిపి రాజశేఖర్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకున్నాం.